వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నిన్న తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది ఉగాది సందర్భంగా. ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఒక సెన్సేషనల్ వ్యాఖ్య చేశారు ఆయన. అది చిరు విసురు అనాలో లేదంటే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఒక చురక వేశారు అనాలో, ఇది ఆయన మాటలు విని మీరే డిసైడ్ చేసుకోండి. వాస్తవానికి సినిమా ఫీల్డ్ ని ఎక్కువ ప్రోత్సహించట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది ఎప్పటి నుంచో వినవస్తున్నటువంటి మాట. ఎందుకనంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అవార్డ్స్ ఇవ్వటంలో చాలా శ్రద్ధ చూపించట్లేదు, అలాగే తాత్సారం చేశారు అనేటువంటిది అప్పుడు 2014 నుంచి 19 మధ్య టీడీపీ గవర్నమెంట్ లోనే ఆ వ్యాఖ్యలు చాలా వినపడ్డాయి. నిర్లక్ష్యం చేశారు సినిమా ఫీల్డ్ ని అనేటువంటిది. ఇక కాకపోతే ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ అంటేనే సినిమా వాళ్ళకి చాలా దగ్గర అనేటువంటి భావన అందరిలో ఉంటుంది. తాజాగా చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో కూడా అది స్పష్టంగా చెప్పారు. అయితే మరి ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు సినిమా వాళ్ళ పట్ల అనేటువంటిది ఆయన లేవదీసినటువంటి చర్చ. ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి టికెట్ల రేట్ల విషయం కానీ ఇవన్నీ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన చాలా డీటెయిల్ గా అన్ని మాట్లాడి, మీరు ఇక్కడికి వస్తే అందరికీ నేను స్థలాలు కూడా ఇస్తాను స్టూడియోలు కట్టుకోవడానికి అని అన్నటువంటి పరిస్థితి. సో అంత సుహృద్భావ వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో క్రియేట్ అయిన తర్వాత అది ఓర్వలేనటువంటి అప్పుడు కూటమి నేతలంతా కూడా, అప్పటికింకా కూటమి కట్టలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా అనుకూల మీడియా ఇవంతా కూడా చిరంజీవి గారిని అప్పుడు అవమానించేశారు అనే ఒక చిన్న మాట పట్టుకుని, అసలు దాంట్లో జరిగింది ఏంటనేటువంటిది వాస్తవం అందరికీ తెలుసు. ఆయన చిరంజీవి గారు చాలా వినమ్రంగా చెప్తారు ఏదైనా చెప్పినా కూడా. సో మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన నమస్కారం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన దాన్ని వేరే విధంగా అర్థాలు తీసి దాన్ని వక్రీకరించి చిరంజీవి గారిని అవమానించారు అంటూ దాన్ని పెద్ద దుమారం చేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ ని ముందుకు కదలకుండా చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా చిరంజీవి గారు మాట్లాడింది ఒక్కసారి వినండి. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే గనక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. విన్నారు కదా, చిరంజీవి గారు చాలా డైరెక్ట్ గానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి చొరవ ఆ సినిమా ఫీల్డ్ విషయంలో ఇవన్నీ చెప్తూ కూడా ఆయన హాలీవుడ్ అంటే మనకి అమెరికా గుర్తొచ్చినట్టు ఇండియన్ ఫిల్మ్ అంటే హైదరాబాద్ గుర్తొచ్చేలాగా ఒక ఇది తీసుకురావాలి, అలాంటి దానికోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే ఆయన చాలా సున్నితంగా ఆయనదైన స్టైల్లో ఏపీ గవర్నమెంట్కి ఒక చొరక అంటించారనే చెప్పాలి. ఎందుకనంటే ప్రతిసారి ఏపీ గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలను పిలిచాం, వాళ్ళని పిలిచాం, సమ్మిట్లు పెట్టాం, అవి పెట్టాం, లక్షల పెట్టుబడులు తెస్తున్నాం, ఇవన్నీ ఘనంగా చెప్పుకుంటూ వాళ్ళ పత్రికల్లో రాసుకుంటూ ఉంటాయి. కానీ మరి ఎంతో మందికి ఉపాధించేటువంటి సినిమా పరిశ్రమని ఎందుకు ప్రోత్సహించట్లేదు? మన గతంలో కూడా చెప్పుకున్నాం, ఎంఎస్ఎంఈలు ని కూడా ఎలాగా నీరుగార్చింది ఈ కూటమి ప్రభుత్వం. అప్పట్లో 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈలను కూడా ఏ విధంగా నిర్లక్ష్యం వహించినటువంటి విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ తాజాగా ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ అంటూ చాలా ఘనంగా ప్రకటించి దాన్ని హెడ్లైన్స్ లో పెట్టుకున్నారు. మరి అసలు యువతకి పెద్ద పరిశ్రమలు అనేటువంటి ఆల్ ఆఫ్ సడన్ వచ్చి పడిపోవు. అది ఒక దీర్ఘకాలిక ప్రాసెస్లో జరుగుతుంది, అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి సినిమా పరిశ్రమ లాంటి పరిశ్రమలను ప్రోత్సహించి అనేక మందికి అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేయటం అనేటువంటిది ఇప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాట ప్రకారం ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం శ్రద్ధ వహించట్లేదు అనే విధంగా కూడా ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. తాజాగా కూడా ఈ హంస అవార్డ్స్ అని అవన్నీ ఇవన్నీ ఇది వరకు
విశాలమైన గ్రౌండ్స్ లో నిర్వహించే వాటిని తీసుకొచ్చి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టి చాలా ఇరుకుగా ఏదో అందరినీ రండి రండి అన్నట్టుగా ఒక చోట బలవంతంగా కుక్కి అవేవో మొక్కుబడిగా అవార్డులు ఇవ్వడానికి ప్రయత్నించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి విమర్శ. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు సైతం ఈ విమర్శని చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు సినిమా ఫీల్డ్ ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? అప్పుడే పోనీ ఇదేం కొత్త కూడా కాదు, ఆల్రెడీ వచ్చి 2 years అయింది. ఇప్పటిదాకా అవార్డ్స్ ఫంక్షన్ గురించి ఆలోచించడం లేదు. అసలు సినిమా వాళ్ళని పిలిచి మీకు ఇది చేస్తాం రండి, మీరు ఇక్కడ పెట్టండి, ప్రోత్సాహకాలు ఇస్తాం అని మాట్లాడింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ ప్రయత్నం చేస్తే ఆయన కరోనా ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ దాటుకుని వాటిని అధిగమించి ఆ తర్వాత ఒక ప్రయత్నం చేస్తే దానికి ఎలాగా గండి కొట్టారో అనేటువంటి విషయం కూడా తెలిసిందే. సో ఇప్పుడు చిరంజీవి గారు తాజాగా చేసినటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా పరిశ్రమని నిర్లక్ష్యం చేస్తోంది అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీని మీద ఖచ్చితంగా కూటమి నేతలు స్పందించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్న చర్చ. అలాగే మన ఈ కార్యక్రమం ఈ అవార్డులను చూస్తుంటే గనక ఇది సీనియర్స్ కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను అలాగే యంగ్స్టర్స్ ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని గాను ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.